IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం అండి, మీ పేరు? లక్ష్మణ్ అండి. ఏం చేస్తుంటారండి? టిఫిన్ బండి ఉంది నాకు. టిఫిన్ బండి అంటే రోజు ఎంత వస్తుందండి? అన్ని పోగా రోజుకు 1500 ఉంటుంది. అన్ని రేట్లు పెరిగినాయి అంటున్నారు కదండి, నూనె, ఉప్పు, పప్పులు అని చెప్పేసి, అయినా మిగులుతున్నాయండి? పెరుగుతున్నాయి, అన్ని చోట్ల పెరుగుతున్నాయి. ఇక్కడ ఒక చోట పెరిగేదే ఉంది. అన్ని చోట్ల పెరుగుతున్నాయి, ఇక్కడ పెరిగినాయి. జీతాలు పెరిగినాయి, అవసరాలు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి, జీతాలు పెరిగినాయి. ఎంతమంది పిల్లలండి? ఇద్దరండి. ఏం చదువుకుంటున్నారు? ఒక అమ్మాయి 2nd క్లాస్, ఒకటేమో ఇంకా చిన్నది వెళ్ళా. అమ్మఒడి పడుతుందండి? పడుతుంది. ఏమైనా పథకాలు వచ్చినాయండి? ఏమన్నా అమ్మగారికి ఇట్లా పెన్షన్లు ఇలాంటివి? మొన్నటిదాకా ట్యాక్సీ డ్రైవర్ చేసేవాడిని. వాహన మిత్ర పడింది, ఇప్పుడు పడట్లా. బండి వైట్ ప్లేట్కి మార్చాము, పడట్లేదు. అప్పుడు 4 సంవత్సరాలు పడింది నాకు. మరి ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? ఈ పరిపాలనలో ఇప్పుడు మీలాగా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, పేదవాళ్ళు కానీ అందరికీ మంచి జరిగింది అనుకుంటున్నారా? ఏమో, నేను ఎప్పుడు ఒకలాగే ఉన్నాను. ఫస్ట్ నుంచి ఏదో పని చేసుకుని బతుకుతున్నాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే నాకు కొంచెం బెనిఫిషియరీ. నాకు వాహన మిత్ర 3 సంవత్సరాలు వాహన మిత్ర పడిన తర్వాత కారు అమ్మేశాను, హోటల్ పెట్టుకున్నాను. మా అమ్మాయికి 2 సార్లు అమ్మఒడి వచ్చింది. మా అమ్మకేమో హ్యాండిక్యాప్డ్. మా అమ్మ గత ప్రభుత్వం టైంలో పెన్షన్ పెడితే అది ఆ కాగితం ఆఫీస్లోనే ఉంది. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్లో వస్తే ఆ కాగితం అక్కడే ఉంది. ఎన్నిసార్లు చూసి మా ఫ్రెండ్ చూసి, మీ అమ్మ ఫోటో ఏంటి ఇక్కడ ఉందంటే, చూస్తే ఏంటన్నా ఇలా పెడుతున్నామంటే పెట్టలేదని మేమే ఇంకిసిపోయి వదిలేసాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 నెలలకో 3 నెలలకో వాలంటీర్లు వచ్చి వాళ్ళే పెట్టి 4 రోజుల తర్వాత తీసుకొచ్చారు. పెన్షన్ వచ్చింది. అప్పటి నుంచి పెన్షన్ వస్తుంది మా అమ్మకి. ఇంకా పెన్షన్ ఒకటే వస్తుంది. హ్యాండిక్యాప్డ్ 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏదో డబ్బులు వేస్తారు కదా, అది ఒకసారి వచ్చినట్టుంది. నాకు వాహన మిత్ర 3 సార్లు వచ్చింది, అమ్మఒడి 2 సార్లు పడింది నా వరకు. ఎంతమంది ఎప్పుడు లేదు, ఈ గవర్నమెంట్లో అయితే పడింది. మరి ఇంతకు ముందున్న గవర్నమెంట్లో కూడా అనేకమైన పథకాలు ఉన్నాయన్నారండి, అసలు ఏమన్నా ఉన్నాయా? మీకేమన్నా వచ్చినాయా? పథకాలు పెట్టే ఉంటాడండి, పేపర్లో పెట్టే ఉంటాడు. మరి ఎవరికి ఇచ్చారు ఏంటో నాకైతే తెలియదు. నాకైతే రాలేదు, నాకు తెలియదు కూడా. నేను అప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో, టీడీపీ గవర్నమెంట్లో మాత్రం పెన్షన్కి ఒక్కదాన్ని ట్రై చేశాను, అదైతే రాలేదు. అది ఒకటే ట్రై చేశాను, రాలేదు. ఇంక నేను ఇసిగిపోయాను. మరి ప్రజల వద్దకే పరిపాలన తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతోటి సచివాలయం వ్యవస్థని, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారండి. అసలు ఆ వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ఎలా పనులు చేసినాయండి? కొంతమంది ఏమో లంచాలు తీసుకొని పనులు చేశారు, పార్టీలు చూసి పనులు చేస్తున్నారు అంటున్నారు, అది ఎంతవరకు నిజమండి? ఇది చాలా తప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఈ వాలంటీర్లు అందరూ ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు. మ్యాక్సిమం ఇంటి దగ్గర వాళ్ళు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, కింద పైన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నిజంగా ఏమన్నా తీసుకునే ఉద్దేశం ఉన్నా కానీ, ఇంకోటి వాలంటీర్లు అందరూ కూడా 60% లేడీసే. అందరూ తెలిసిన వాళ్ళే. ఇంటి దగ్గర అక్క, చెల్లి, వదిన ఇలా పిలుచుకునేవాళ్ళు. వాళ్ళు ఏదో చిన్న పని చేసి డబ్బులు అడుగుతారని నేనైతే అనుకోవాలి. మమ్మల్ని అయితే ఎవరు అడగల. క్యాస్ట్ సర్టిఫికెట్ వాటికి వీటికి మా వాలంటీర్ రామిరెడ్డి అని ఒక ప్రోడు ఉన్నాడు, వాడు వచ్చి అన్ని చేసుకున్నారు తప్ప నన్ను ఎప్పుడు అడగల. మరి మిగిలిన టయానికి వచ్చేసి అన్ని చేసుకొని అడుగుతున్నారు. ఒక రోజు అటు ఇటుగానే వాళ్ళు ఓటీపీలో అడుగుతున్నారు, చేస్తున్నారు తప్ప నన్నైతే ఎవరు అడగల. మిగిలిన సంగతి నాకు తెలియదు. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో కూడా నాకు అనవసరం. నా వరకైతే నన్ను అయితే ఎవరు అడగలేదు, నేను ఎవరిని అడిగినట్టు కూడా నేను వినలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ఆయనకి ఎలా అయితే జనాలు వచ్చారో, మరి ఇప్పుడు ఆయన బస్సు యాత్రలో ప్రజల్లోకి వస్తున్నారండి. ఆయనకి అంతే ఆదరణ ఇప్పుడు కూడా ఉందంటారా ప్రజల్లో? ఎందుకంటే ఎక్కువ ఉంది. ఎందుకని అంటారు? జనం అంటే జగన్, జగన్ అంటే జనం, అది అందరూ తెలిసిన విషయం. అసలు ఆయన చూడడానికి వస్తారు. నిన్న చూడండి, ఏదో మీటింగ్లో 2:30కు కూడా ఎండ రకంగా ఉంటే కూడా రోడ్లన్నీ పట్టలేదు. జనాలు వస్తారు, ఓట్లు కూడా వేస్తారు. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు కదండి. నిరుద్యోగ వృత్తి ఇస్తామంటున్నారు, 4 గ్యాస్ బండ్లు ఇస్తామంటున్నారు, ఇంకా అనేకమంది, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామంటున్నారు, ఇంకా అనేకమైన పథకాలు, ఎక్కువ బస్సులు ఫ్రీ ఇస్తామంటున్నారు లేడీస్కి. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఓటేస్తారండి? 2014లో కూడా ఇంతకంటే ఎక్కువ చెప్పాడు కదా, ఇప్పుడు అదే చెప్తున్నాడు. సంవత్సరం డేట్ మార్చుంటాడు అంతే నాకు తెలిసి. ఆ 2014 ఎన్నికల మేనిఫెస్టో అని రాసిన దాన్ని 2024 అని చెప్పి డేట్ మార్చుంటాడు. అదే పుస్తకం కదా ఇప్పుడు కూడా. అప్పుడు ఇంతకంటే ఎక్కువ పెట్టాడు, చెప్పాడు. ఈసారి 2-3 యాడ్ చేసి ఉంటాడు అంతే, ఏముండదు. ఆయన ఏం చెప్పినా చేయడని అందరికీ తెలుసు, ఆయనకి కూడా తెలుసు. అది క్లారిటీ ఉంది ఆయనకి. ఆయనకి తెలుసు అది చేయరని ఆయనకి తెలుసు. అదేంటండి అసలు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలంటున్నారు కదండి. కంపెనీలు కావాలంటే, విజయవాడ అంటే ఇక్కడ ఏపీ మొత్తం డెవలప్ అవ్వాలంటే ఆయనే రావాలంటున్నారు కదండి. పేపర్లో చెప్పేదానికి, టీవీలో చెప్పేదానికి, గ్రౌండ్ రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ కట్టింది ఎవరంటారు? వాళ్ళ భాషలో వాళ్ళే అని చూస్తారు, చంద్రబాబు అని చూస్తారు. అంత పెద్ద హైదరాబాద్లో కనీసం వాళ్ళ పార్టీ కంటెస్ట్ చేయలేకపోయింది. అంటే అంత చేస్తే జనాలు ఆయన మర్చిపోయారా? అంత చేసుంటే, నిజంగా ఆయన అంత చేసుంటే హైదరాబాదు, కుకట్పల్లి,
మాదాపూర్ ఇవన్నీ నేనే కట్టాను లేకపోతే మీరు ఎవరు లేరు అని చెప్పి నీ చెప్పిన ఆయన అక్కడ కంటెస్ట్ కూడా చేయలేకపోయాడంటే అర్థం ఏంటి? జనాలు పేపర్లో టీవీల్లో చూసే నిజం అనుకుంటారని ఆయన అనుకుంటాడు. అది అంత అబద్ధం. గ్రౌండ్ రియాలిటీ అందరూ తెలుసు, ఎవరు ఏం చేశారో ఏంటి అనేది అందరూ తెలుసు. ఆయన అంత కట్టుండి అంత డెవలప్ చేసి ఉంటే మంగళగిరిలో ఎందుకు ఓడిపోయేవాడు? రాజధాని పరిధిలో మూడు కాన్స్టిట్యున్సీస్ ఉండే 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉండి వాళ్ళ అబ్బాయి సరే రాష్ట్రం మొత్తం ఏం చేయలేదు, ఓడిపోయారు అనుకోండి. మంగళగిరి రాజధాని ఆయనే కట్టాడు, ఆయనే చేశాడు. అక్కడ వరకైనా బాగా చేశాడు కదా. వాళ్ళ అబ్బాయి నోటితో ఓడిపోయాడు. సత్తెనపల్లి ఎవరు గెలిచారు? పెదకూరపాడు ఎవరు గెలిచారు చెప్పండి? పొన్నూరు ఎవరు గెలిచారు? రాజధాని ప్రాంతానికి అతుక్కున్న ఊళ్ళు కదా అన్నీ. ఆ కాన్స్టిట్యున్సీ 4. ఆ పక్కన ఉన్న విజయవాడ వెస్ట్ ఎవరు గెలిచారు? అంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దామని వేశారు అని అంటున్నారు కదండి. అంత అమాయకులు ఎవరండి? కేఏ పాల్ కూడా చెప్తున్నాడు కదా, ఆయనకి వేసారా? అడగలేదా? ఆయన ఎప్పటి నుంచి అడుగుతున్నాడు పాపం? ఆయన అడిగారా? ఆయనకి వేసారా? ఎందుకే లేదు చెప్పండి? అంటే ఈయన పని చేయగలుగుతాడు అంటే రాజశేఖర రెడ్డి గారు గతంలో చేస్తారు అంటే ఆయనలాగే చేస్తారేమో అని చేసి చూసింది 2014 అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారి ఫేస్ చూసి జగన్కి ఓట్లు వేసిన 2014 అయిపోయింది. 2014 నుంచి 19 వరకు ఆయన కష్టపడ్డాడు. ఆయన ఇంటి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన సొంత స్టామినాతో గెలిచాడు. అర్థమవుతుందండి? 14 వరకు ఒక ప్లాట్ఫామ్ వాళ్ళ నాన్న ఇచ్చాడు అంతే. ఇప్పుడు లోకేష్కి వాళ్ళ నాన్న ప్లాట్ఫామ్ ఇచ్చాడు. ఇతను ప్రూవ్ చేసుకోలేపాడు కదా, ఓడిపోయాడు. అతను ప్రూవ్ చేసుకున్నాడు. 2014లో అతనికి ఒక హోదా వచ్చింది, వాళ్ళ నాన్న పేరు చూసి వచ్చింది, కాదనట్లేదు. 2019 నుంచి 14 నుంచి 19 వరకు ఏం జరిగింది? ఇతనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఓదార్పు యాత్ర చేశాడు, జనాల్లో తిరిగాడు, జైల్లో పెట్టి కేసులు పెట్టి శుక్రవారం తిప్పి అన్ని ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా అసలు ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి గొడవలు పెట్టి సొంత వాళ్ళని ఉసుగొలిపి ఎన్ని చేసినా సరే ఆయన జనాల్లోనే ఉన్నాడుగా. జనాల్లోనే తిరిగాడు. ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. 2019లో గెలిచాడు. ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ చేసుకుంటూ 24లో గెలుస్తున్నాడు ఆయన, అంతే. మరి అంతేకాకుండా మన మేనిఫెస్టో చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ మేనిఫెస్టో అంటే ఎక్కువ ఏం పెంచకుండా ఆయన పెన్షన్ని 2 దఫాలుగా పెంచి 3,500 చేస్తానన్నారండి. అమ్మఒడి 15,000 ఉండేది, ఇప్పుడు 17,000 చేశారండి. అంటే 2,000 స్కూల్స్కి మెయింటెనెన్స్కి తీసేసి తల్లికి అర్హత ఉండేలాగా, స్కూల్లో ఏదన్నా లేకపోతే అడిగేలాగా ఇలా ఇంతే చిన్న పెంచేశారండి. ఇవి సరిపోతాయి అంటారా? ఇవి చాలు అనుకుంటున్నారా ప్రజలు మీలాంటి వాళ్ళు? ఏమంటే ఒక మధ్యతరగతి కుటుంబం నాలాంటి వాళ్ళు పని చేసుకొని, మా దగ్గర 4 పని చేస్తారు, నేను కూడా పని చేస్తాను. నాలాంటి వాడికి ఏం కావాలంటే నాకు బ్యాలెన్స్డ్గా నాకు ఉండటానికి తినడానికి సరిపోతుంది. ఏదో అదనంగా ఒక 20,000 30,000 50,000 వస్తే అవి దాచి పెట్టుకుని ఏదో ఒకటి కొనుక్కుంటాం, ఇంతవరకే. ఈ ఒక మధ్యతరగతి స్థాయి కంటే కింద ఉండే నాలా దిగువ మధ్యతరగతి ఉన్న వాళ్ళు కూడా ఎవరో ఇస్తారు, ఏదో చేస్తారు. ఈ గవర్నమెంట్ వస్తే ఏదో చేస్తుంది, ఆ గవర్నమెంట్ వస్తే ఏదో చేస్తుంది. ఏం ఉండదు, వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ 2 నెలల ఎలక్షన్స్ ఆ తర్వాత ఎవరి గురించి మాట్లాడుకోరు. ఈ 2 నెలల తర్వాత ఎవరి పనులు చేసుకుంటారు. నాకంటే దిగువ మధ్య తరగతి ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు చేసుకుని పొద్దున్న ఒక 500 తెచ్చుకొని సాయంత్రానికి అయిపోతాయి. ఎవరో వస్తారు, చంద్రబాబు వచ్చి కూర్చోబెట్టి ముద్దలు పెడతాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చి పెడతాడు, ఏముండదు. ఏదో చన్నీళ్ళకి వెన్నీళ్ళకి ఏదైనా ఇస్తే సహాయపడుతున్నాను, అంతవరకే. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఓడించాలని మరి కూటమితో వస్తున్నారు. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలాగైనా సరే ఈసారి ఈ రాక్షసుని గద్దె దించాలి అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఈసారి అయినా గెలుస్తారంటారా ఆయన? ఒక మనిషి మీద ద్వేషం ఉండొచ్చు, అసూయ, ఈ రకమైన ద్వేషభావాలు ఉన్న వాళ్ళు కూడా ఒకళ్ళు పోవాలని కోరుకుంటూ ముందు ఆలేపోతారు. ముందు అతని సంగతి చూసుకోండి. అతను 175 కాన్స్టిట్యున్సీల్లో పోటీ చేస్తానని చెప్పి ఈరోజు 24 కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నాడు. అసలు ఏమాత్రం ఆయనకి కొంచెం వాళ్ళ క్యాడర్కి ఏమాత్రం సమాధానం చెప్పుకోవాలో ఆయన ఆలోచించుకోవాలి. ఆయన ఈయన ఓడించడం కాదు, అసలు నీ సంగతి చూసుకో ముందు నువ్వు. 24లో కూడా లేవుగండి, 21 కదండి ఇచ్చింది. సార్ 21 అనుకోండి, 24, 21 ఫస్ట్ 25 ఇచ్చారు, తర్వాత 24 ఉన్నారు, తర్వాత 21 వచ్చినాయి. మొత్తం అయ్యేసరికి 10, 11 అవుతాయి, అది వేరే విషయం. అసలు ఆయన చూసుకోమని ముందు. ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయో తెలియదు. ఆయన ఇల్లు కట్టుకున్నది ఎన్నో వార్డు కూడా ఆయనకి తెలియదు. అదేంటండి, ఆయన 13 ఏళ్ళు అవుతుందండి పార్టీ పెట్టి, ఈ మాత్రం తెలియదు అంటారు ఆయనకి? ఆయనకి ఇవన్నీ తెలిస్తే ఈ బాధలన్నీ ఎందుకుంటే మా చంద్రబాబు ఎందుకు కలిసి వాడు ఏం తెలియకే కదా అడుగుతున్నాడు ఆయన. అంత క్యాడర్ ఉండి కింద గ్రౌండ్ లెవెల్ ఓట్లు లేని వాళ్ళైనా సరే, జనసేన వాళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళని అంతమందిని పిచ్చోళ్ళని చేసి అక్కడికి వెళ్ళి చంద్రబాబు దగ్గర తాకట్టు పెడితే అన్నీ తెలిస్తే చేస్తాడా పని? అన్నీ తెలిస్తే చేస్తాడా? ఆల్రెడీ నీతో సమానంగా పెట్టిన పార్టీ పెట్టినోడేమో సీఎం అయిపోయాడు, కొంచెం అటు ఇటుగా. నువ్వేమో కనీసం ఒక ఎమ్మెల్యే కూడా కాలేకపోయావు. అది కూడా 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల కూడా నువ్వు కుల సమీకరణాలు లెగిస్తే కులం మారుతావు, నువ్వు కులం పిచ్చి లేదంటావు, రెల్లి కులం పుట్టానంటావు, నేను వడ్డెర కులస్తున్నాంటావు, ఒకసారి నేను కాపు కులం అంటావు, కులం ఫీలింగ్ మీకు లేదంటావు. ఇన్ని చదువుతావు నువ్వు. ఇన్ని చెప్పి నువ్వు నీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్న చోట నువ్వు 2 చోట్ల ఓడిపోయావు. మళ్ళీ ఇప్పుడు 3వసారి సిద్ధమయ్యావు అనమాట. నువ్వు 3 సార్లు కాదు, 4 సార్లు 5 సార్లు అయినా సరే నీకు నువ్వు ఓడిపోతున్నావు, నిన్ను ఎవరు ఓడచ్చట్లా, నువ్వే పోగొట్టుకుంటున్నావు అంతే. మరి ఈసారి ఆయన కోసం బుల్లితెర నుంచి సినీ నటులు, అంతేకాకుండా
జబర్దస్త్ నుంచి హైపర్ ఆది వీళ్ళంతా వచ్చేసి షూటింగ్లు అనుకొని మరి ఆయనకి క్యాంపెయినింగ్ చేస్తున్నారు కదండి. మళ్ళీ హైపర్ ఆది గారు అయితే అసలు వైసీపీ వాళ్ళు పొలిటికల్ కమీడియన్స్ అన్నారు. ఇంకొకటి అసలు తల్లికి జగన్మోహన్ రెడ్డి గారిని తల్లికి చెల్లికి ఇంట్లోనే న్యాయం చేసుకోలేనోడు మీకేం న్యాయం చేస్తాడు అని చెప్పేసి అడుగుతున్నారు కదండి హైపర్ ఆది. 2019లో కూడా ఇవే కదా చెప్పింది వాళ్ళు, ఇవి కదా ఇవే కదా. కావాలంటే యూట్యూబ్కి వెళ్ళి చూసుకోండి. 2019లో హైపర్ ఆది, జబర్దస్త్ టీము, గబ్బర్ సింగ్ సినిమాలో పోలీస్ స్టేషన్లో టీము వీళ్ళందరూ కలిసి వైజాగ్, గాజువాక, భీమవరంలో తిరిగి చెప్పిన ఇయే కదా. ఇప్పుడు పిఠాపురంలో చదువుతున్నారు. అప్పుడేమో ఆ 2 ఊర్లు చెప్పారు, ఇప్పుడు పిఠాపురంలో చదువుతున్నారు. ఏంటి తేడా ఏం చెప్పారు మీకు అర్థం కలదా? చూసుకోండి, యూట్యూబ్లో కొట్టుకోండి. 2019 ఎలక్షన్ క్యాంపెయిన్ గాజువాక అని కొట్టండి, గబ్బర్ సింగ్ బ్యాచ్ మొత్తం కనపడుద్ది అక్కడ, భీమవరంలో కనపడుద్ది. అదే బ్యాచ్ పిఠాపురంలో ఉంది. అప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్పారు అంటే టైం జరిగిపోయింది కాబట్టి మీరు మర్చిపోయారు. మళ్ళీ ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. 2019 ఎలక్షన్ క్యాంపెయిన్ గాజువాక అని కొట్టండి, మొత్తం ఆ టీం మొత్తం ఇప్పుడు 2024 అని కొట్టండి, అదే టీం పిఠాపురంలో ఉంటుంది. అంతే, ఏముండదు. వాళ్ళు అప్పుడు ఇదే చెప్పారు, ఇప్పుడు ఇదే చెప్తున్నారు. ఏముండదు, వాళ్ళకి ఒక క్యాసెట్ ఉంటుంది. వచ్చేటప్పుడు అంటే సినిమా వాళ్ళు కదా, ముందు రిహార్సల్ చేసుకుంటారు. ఇలా వెళ్ళాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ప్యాకప్ అనగానే వెళ్ళిపోవాలి. అది అంతే, అంతే తప్ప ఏం లేదంటారు. ఏముంటుంది. ఇప్పుడు ఈ వార్డులో గెలవాలంటే ఏం చేయాలి? లోకల్ నాయకుడు వచ్చి అక్క నీకు ఏమైనా కావాలంటే చెప్పు, నేను చేసి పెడతాను. వాళ్ళతో నీకు సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు, ఎమ్మెల్యేతో సంబంధం లేదు, ఎంపీతో సంబంధం లేదు. నేను చేసి పెడతాను, నేను అడగాలి. వీళ్ళు తెలిసిన వాళ్ళే అనుకోండి. వీళ్ళ దగ్గర వచ్చి అక్క నేను ఉన్నాను, నా మొహం చూసి ఒకటి, నీకు ఏమైనా కావాలి నేను చెప్పాను. కామెడీని ఎవడో వచ్చి పవన్ కళ్యాణ్ ఒకటే అంటే అసలు ఈయనెవరు? ఈయన నువ్వే తెలియదు, ఆయన ఊర్రా బాబు. లోకల్గా తిరిగే మనిషి కొట్టేసుకుంటారా? ఇప్పుడు నాకు మీద నాకు మహేష్ బాబు అంటే ఇష్టం, ఎన్టీఆర్ అంటే ఇష్టం. నాకు ఎన్టీఆర్ వచ్చి వేరే వాళ్ళు కొట్టేమంటే ఎందుకు వేస్తాను నేను? అన్న నువ్వు నుంచో నీకు వేస్తాను. వాళ్ళు ఎవరో చెప్తే వీళ్ళు ఎవరో ఎందుకు వేస్తారు? లోకల్ క్యాడరు వాళ్ళ సంగతి వాళ్ళు. ఇప్పుడు నాకు ఒక అవసరం అయితే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తానండి. ఆ లోకల్గా ఉండే నాయకుడి దగ్గరికి వెళ్ళారు, బాబా ఇలా అన్న తమ్ముడు అని మాట్లాడి వెళ్తాం. ఈ కామెడియన్స్ అందరూ ఎన్ని చెప్పినా ఏముండదు, వాళ్ళు ఖాళీగా ఉండి చేసుకుంటారు అంతే. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 175 అంటున్నారండి. 175 గెలుస్తారంటారా? నేనైతే అలా గెలుస్తారు అనుకోను. ఎందుకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారో, వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతమంది ఉంటారు. ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఫోన్ చేస్తుంది. కానీ 175 కొట్టడం అనేది మరి ఆయన ఏ క్యాల్కులేషన్లో చెప్పాడు. కానీ 175 అనుకోవట్లేదు. కానీ గతం కంటే కూడా 151 కంటే కూడా ఎక్కువ వస్తే నేను అనుకుంటున్నాను. 175 గెలుస్తారని నేనైతే అనుకున్నాను.